Daily. Taste the Daily. స్పీకర్ కి ఇంకా వివరణ ఇవ్వని ఇద్దరు ఎమ్మెల్యేలు నోటీసుకు గడువు కోరిన దానం కడియం న్యాయ నిపుణులతో నేతల చర్చలు. ఎస్ఎల్బీసీ సొరంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం. టీబీఎం విధానానికి స్వస్తి. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం పనులు. హైదరాబాద్ చుట్టూ 3 రైల్వే టెర్మినళ్లు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నిర్మాణాలు. ప్రణాళికలు రూపొందించిన దక్షిణ మధ్య రైల్వే. ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేటీఆర్ కమెంట్లు. దీన్ని ఒప్పుకుంటారా అని రాహుల్ కి ప్రశ్న. బీఆర్ఎస్ సర్కారే తప్పుడు పనులు చేసింది. 88 స్థానాలు గెలిచాక ఎమ్మెల్యేలను చేర్చుకుంది. ఎమ్మెల్యేల అంశం స్పీకర్ పరిధిలో ఉందన్న జూపల్లి. బందరు వైసీపీ నేతలకు జగన్ ఫోన్. జనసేన నేతల దాడిలో గాయపడిన వాళ్లకి పరామర్శ. పార్టీ అండగా ఉంటుందని భరోసా. జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రావడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలపై కందుల విమర్శ. స్థానిక ఎన్నికలకు సిద్ధమన్న మంత్రి. లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదు. నేను ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా. ఏపీ ప్రజలకు చెవిరెడ్డి బహిరంగ లేఖ. సంగారెడ్డికి ఏపీ సిట్ అధికారులు. గ్రీన్ ఎనర్జీ కంపెనీలో తనిఖీలు. సందీప్ రెడ్డికి ప్రశ్నలు. డాక్యుమెంట్స్ సీజ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1,16,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులు. సుంకేసుల డ్యాం కు కొనసాగుతున్న వరద. 14 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 66,000, అవుట్ఫ్లో 62,000 క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 1,92,000, అవుట్ఫ్లో 66,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులు. భువనగిరి జిల్లాలో మూసీ నది వరద. జూలూరు వద్ద బ్రిడ్జ్ పై నుంచి ప్రవాహం. పోచంపల్లి బీబీనగర్ మధ్య నిలిచిన రాకపోకలు. ఇవాళ మణిపూర్ కు ప్రధాని మోదీ. అల్లర్లు చెలరేగిన 2 ఏళ్ల తరువాత పర్యటన. వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. నేటి నుంచి ప్రజల్లోకి టీవీకే చీఫ్ విజయ్. తిరుచి నుంచి ప్రారంభం. ప్రజా సమస్యలపై ఫోకస్. ఈ నెల 22 నుంచి కర్ణాటకలో మరోసారి కులగణన. 425 కోట్ల రూపాయల కేటాయింపు. ఆధార్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.